హలో హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ముందుగా నేను ఈ వీడియోలో ఎన్సిటి గురించి, సిలబస్ గురించి ఎన్ని పేపర్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. దీంట్లో సిలబస్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాంగ్వేజ్ గురించి. మిగతా వాటి గురించి చెప్పాను. ఏంటంటే మొత్తం 7 పేపర్స్ ఉండడం జరుగుతుంది. లాంగ్వేజ్లో 2 పేపర్లు, మేజర్లో 3 పేపర్లు, తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ 2 పేపర్లు, టోటల్ 2+3+2, సో టోటల్ 7 ఉండడం జరుగుతుంది. సిలబస్ గురించి వెళ్ళిపోదామండి మెయిన్ టాపిక్లకి. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ గురించి, హిందీ గురించి అట్లా 13 లాంగ్వేజ్ గురించి చెప్పాను. కొద్దిగా చెప్పిన తర్వాత దీంట్లో సీరియల్ నెంబర్లో 14 వచ్చి 114 వచ్చింది. ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్, దీని గురించి చర్చించడం జరుగుతుందండి ఈరోజు. చూడండి, ఇక్కడ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ వచ్చి 114. ఇక్కడ వెళ్ళిపోదండి. ఆల్రెడీ మీకు చెప్పాను 23, దీంట్లో 23 క్వశ్చన్స్ ఉంటాయండి. 23 క్వశ్చన్స్కి మీకు 20 అటెంప్ట్ చేయాలని. దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. రీడింగ్ కాంపరేషన్, దీంట్లో ఏంటంటే అండర్స్టాండింగ్ ద మెయిన్ ఐడియా ఫర్ ప్యాసేజ్. ఏంటంటే అక్కడ ఉన్న ప్యారేజ్ని మనం అర్థం చేసుకుని రాయాల్సి వస్తుంది. మన ఆలోచన గురించి అక్కడ మనకి అంటే మనం బ్రెయిన్ షార్ప్ చేస్తాడు అక్కడ ఆన్సర్. సార్ ఎందుకు పెట్టాలి, ఏం పెట్టాలి అనేది అక్కడ మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఐడెంటిఫై సపరేటింగ్ డీటెయిల్స్ అండి. ఏంటంటే అక్కడ వివరాలను అవన్నీ ఉంటుందండి. మన సహాయంతో అక్కడ నుంచి ఆ పారాగ్రాఫ్ సహాయంతో మనం వాటిని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మేకింగ్ ఇన్ఫరెన్స్ ద డ్రాయింగ్ కంక్లూజన్స్ అండి. ఇక్కడ చూడండి, మేకింగ్ ద డ్రాయింగ్ కంక్లూజన్. ఇక్కడ సంబంధించిన ఏంటంటే మేకింగ్ ఇన్ఫరెన్స్ ఏంటంటే అక్కడ అనుమతి, లేకపోతే ఊహ, లేకపోతే తాత్పర్యం అక్కడ ఉన్న వాటి గురించి మనకు ఒక ఆలోచన వస్తుంది. అంటే మీరు ఒక ప్రశ్న సమాధానం చేయాలి కదా, దానికి ఎవరైనా మనకు ఊహ రావచ్చు. ఓహో అదే అని ఊహ వస్తుంది. దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. తర్వాత డ్రాయింగ్ కంక్లూజన్ అంటే ఏం లేదని, అంటే అక్కడ మనం ఎగ్జామ్ హాల్లో ఒక ప్రశ్న చూసిన తర్వాత ఆన్సర్ ఇదే అని ఒక ఖచ్చిత నిర్ణయం రావడం గురించి, అక్కడ ఉన్న ఆన్సర్స్ గురించి రావుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక తీర్మానానికి రావడం జరుగుతుందండి. దాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుని ఒక ప్రశ్నకి ఆన్సర్స్కి ఇదే అని మనం ఒక దాన్ని అక్కడ అర్థం చేసి పెట్టాల్సి వస్తుందండి. తర్వాత అండర్స్టాండింగ్ అండ్ వొకాబులరీ అండ్ కాంటెక్స్ట్. ఇక్కడ ఏం లేదండి, మనం అక్కడ ఉన్న దాని సందర్భాంతరంగా ఉన్న వర్డ్స్ని అర్థం చేసిన పదజాలని కింద పైకి ఎత్తాడు. దాన్ని ఒక వర్డ్ అర్థమైన ఒక పదాన్ని రాబెట్టడం అండి. అదండి సెక్షన్ 1లో. అర్థమైంది కదా? అండర్స్టాండింగ్ అండ్ మెయిన్ ఆఫ్ ప్యాసేజ్. తర్వాత ఐడెంటిఫై సపరేటింగ్ డీటెయిల్స్ అర్థమై ఉంటుందమ్మా మీకు. తర్వాత గ్రామర్ అండ్ యూజ్ సెక్షన్ 2 అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దీంట్లో నౌన్, ప్రొనౌన్, వెర్బ్స్ ఉంటుంది. సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటుంది. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, టెన్స్ ఉంటాయండి. వాయిసెస్, తర్వాత రిపోర్ట్, స్పీచ్, ఆర్టికల్స్, డెమోక్రసీ అండ్ క్వాంటిఫైయర్స్ గురించి, సెంటెన్స్ కరెక్షన్స్ గురించి నేను అన్ని వీడియోలు చెప్తాను, వినండి. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, నేను మీకు బేసిక్స్ చెప్పి వెళ్ళిపోతున్నాయి. ఈ బేసిక్స్ మీరు పెట్టుకుని వెళ్ళినా మీరు ఎగ్జామ్స్ హాల్లో రాసేయచ్చు. దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే నౌన్, ప్రొనౌన్, వెర్బ్, ఆబ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్కంజంక్షన్ ఆల్రెడీ మీకు తెలుసులే చెప్పాను. నౌన్ అంటే పేర్ల బదులు ప్రొనౌన్, వెర్బ్ అంటే పని, ఆబ్జెక్టివ్ అంటే విశేషణాలు, అడ్వర్బ్ అంటే విశేషణ క్రియలు, ప్రిపోజిషన్ అంటే పూర్వపదాలు, కంజంక్షన్ అంటే అక్కడ ఉన్న సంయోగాలు, అంటే ఆ ఇంగ్లీష్లో పథకాలు అంటే ఇంగ్లీష్లో దాన్ని మనం అలాగే పథకాలు ఏంటంటే గ్రామర్ సంబంధించి మనం పిచ్చగా మనకు నోట్స్లో ఏదో పలకూడదు. తర్వాత అంటే అక్కడ ఉన్న ఏమీ లేదంటే అక్కడ కలిపి ఆ పదాలను కలిపి అండ్, బట్, ఆర్, బికాస్ అనే పదాలని మనం యూజ్ చేయాలి దాంట్లో. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. రాము, ఇక్కడ ఇంగ్లీష్లో రాయడం కాదు, నేను చెప్పేస్తాను చూడండి. రాము అండ్ సోము, అక్కడ అండ్ అయ్యి ఉంది. సీత అండ్ గీత, అక్కడ అండ్ ఉంది. అట్లా పలికి పలకాలి. బట్ అంటే నేను
నేను ప్రయత్నించాను కానీ ఓడిపోయాను అక్కడ. అంటే బట్ట ఉంది చూడండి అక్కడ వర్డ్స్లో, బికాజ్ వర్షం పడింది, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను అని అట్లా రకరకాలు యూజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చి మీరు దాంట్లో కూడా 3 రకాలు ఉంటుంది. కోఆర్డినేటివ్, సబార్డినేట్, కలరేటివ్ అని ఉంటుందండి. దీంట్లో అంటే కంజంక్షన్లు దాంట్లో 3 రకాలు ఉంటుంది. దాన్ని మీరు విడివిడిగా రాయాలి. ఇట్లా పోటీ పరీక్షలు కానీ ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ దీంట్లో నుంచి కంపల్సరీగా ఉంటుందండి, లేకుండా ఉండదు. దాని గురించి ఉంటుంది. కోఆర్డినేట్ అంటే అక్కడ ఉన్న పదాన్ని మనం సమన్వయం చేయడం. తర్వాత సబ్ కోఆర్డినేట్ అంటే అక్కడ ఉన్న పదాలని మనం ఆధీనంలో ఉంచాలి. అంటే అక్కడ సంబంధించి ఎక్కడ వర్షం పడింది, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను. అక్కడ వర్షం ఎక్కడ ఉంది, వర్షం పడటం అంటే వర్షం ఆధీనంలో మనిషి అక్కడ ఆగిపోయాడు, అక్కడ ఉన్నానని చెప్తున్నాను, అట్లా చెప్పడం జరుగుతుందండి. తర్వాత ఇంటర్జెక్షన్స్. ఇక్కడ ఇంటర్జెక్షన్స్ ఏంటంటే అంతరాయాలు అంటే ఊహ సంబంధం. అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకాలు అంటారని తెలుగులో ఒక రకంగా చెప్పాలంటే ఓహో, అవునా, లేకపోతే షాబాస్, సరే అని అంటాం కదా, అవి దానికి సంబంధించిన. అక్కడ మీరు అట్లాంటి ఓటు వచ్చినప్పుడు మీకు ఏంటంటే మీకు ఐడెంటిఫై ఎట్లా ఉంటుంది. ఈ ఫుల్ స్టాప్ గురించి ఇలా ఉంటే ఖచ్చితంగా ఆశ్చర్యార్థకు సంబంధించిన ఓటుని మీరు కళ్ళు మూసిన ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనండి. తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్స్ అండి. దీంట్లో 3 వాక్యాలు ఉంటాయి. అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఏంటంటే దీన్ని సింపుల్ అంటే సామాన్య వాక్యాలు, ఈ వాక్యాలు అంటారు కదండి తెలుగులో, సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలు అంటారు, అవే అండి. ఇక్కడ ఏంటంటే దీనికి ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ ఉంటుంది. చెప్తాను. సబ్జెక్టు, తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ ఉండడం జరుగుతుందండి. ఇదండి దీని స్ట్రక్చర్. తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాపిల్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి తర్వాత ఇట్ ఇది వచ్చి వెర్బ్, ఓ వచ్చి ఆబ్జెక్ట్ వచ్చి యాపిల్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏ అంది అని ఉంటుంది కదా, నేను ఇట్లా గురించి ఏ అంది గురించి మీకు తర్వాత వస్తుంది. ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అర్థం చేసిన సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. ఏంటంటే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. మీరు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని మీరు అక్కడ రాయాలి. ఓకే, నేను అర్థమైంది కదా. దీని తర్వాత దీంట్లో సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ వెర్బ్ ఆగ్రిమెంట్ ఏం లేదంటే అక్కడ ఉన్న పదాలు ఎలా ఉపయోగించాలి, ఒక వాక్యంలో కర్త లేదా క్రియ రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించాలంటే సింపుల్గా దీన్ని ఏంటంటే మనం ఒక కాంక్రౌడ్ అని అంటారండి. దీనిలో 2 నియమాలు ఉంటాయి. సింగులర్ సబ్జెక్టు, ప్లూరల్ సబ్జెక్టు. ఇంకా చెప్పాలంటే ప్రజెంట్ టెన్స్లో అంటే వర్తమాన కాలంలో ఇక్కడ 3వ వ్యక్తి వచ్చినప్పుడు ఏకవచనం ఏంటంటే ఈ తర్వాత షీ, ఇట్ అనే పదాలు మనం వచ్చినప్పుడు ఎస్ లేకుండా ఈఎస్ఎల్ చేరుతుంది. ఏంటంటే ఎస్ లేకుండా ఈఎస్ఎల్ చేరుతుంది. తర్వాత ఇక్కడ నేను చెప్తాను ఏంటంటే ఈ ఈట్స్ ఉదాహరణ ఈట్స్ అంటే ఇక్కడ అసలు తింటాడు అని ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏకవచనం కాబట్టి ఈట్స్ బహువచనం వచ్చింది. ఇక్కడ బహువచనం వచ్చింది. తర్వాత ఫ్లోరల్ సబ్జెక్ట్ ఇక్కడ
దే దే వ్యూ దే హ్యావ్ అని అంటే పదాలు బహువచన పదాలు యొక్క అసలు రూపం మాత్రం వాడాలి. దే ఈట్ వారు తిన్నారు, ఐ అండ్ యూ ఇవి ఏకవచనాలు అయినప్పుడు ఈ వ్యాకరణ నియమాలు అంటే ఆ ప్రకారం వీటిని బహువచనాలు ఏకవచనంగా పరిగణించాలి. ఎస్కి చేరకూడదు. ఐ గో అనాలి కానీ ఐ గోస్ అనకూడదు. యూ గో అనగా నేను వెళ్తాను, ఐ గో అంటే నేను వెళ్తాను, యూ గో అంటే నువ్వు వెళ్తావు అని ఇవి ఎట్లా వర్డ్స్ రావడం జరుగుతుందండి. ఇవంటే ఇక్కడ దీంట్లో అంటే సబ్జెక్టు వెర్బ్ ఆర్గ్యుమెంట్లో ఏంటంటే ఇవి రెండు ఉంటాయి కదా, సింగులర్ వెర్బ్ సబ్జెక్ట్ ఫ్యూచర్ సబ్జెక్ట్, దాని గురించి మీరు ఇక్కడ తర్వాత వచ్చి టెన్సెస్ అండి. దీంట్లో సింపుల్, ప్రజెంట్, సింపుల్ ఫాస్ట్, ఫాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ఫాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని ఉంటుందండి. దీంట్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఈ వీటిలన్నింటినీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏంటంటే కాలండి ప్రస్తుతం జరుగుతున్నది. ఏంటంటే మీరు వీడియో చూస్తున్నారు, నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎట్లా ఉంటాయండి ఆ వర్డ్ల గురించి. తర్వాత ఫాస్ట్ అంటే భూతకాలం జరిగింది. నిన్న వీడియో చూశాను, నిన్న వీడియో చూశారు, దాని గురించి చెప్పండి. భూతకాలం గురించి ఏంటంటే ఫ్యూచర్, భవిష్యత్తులో జరగబోయేదంటే మీరు 17వ తారీఖున ఎగ్జామ్స్ రాస్తారు. ఏ ఎగ్జామ్? NCET. సో అట్లా కాలాల గురించి చెప్పేదాన్ని సింపుల్, ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని చెప్పడం జరుగుతుంది. ఒక రకంగా నేను చెప్తానండి. ఫ్యూచర్లో జరగబోయే పని అంటే ఐ విల్ ఈట్. ఫ్యూచర్, ఇక్కడ ఫ్యూచర్ గురించి చెప్తుంది. ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను, అట్లా జరగడం జరుగుతుంది. ఇవేనండి. తర్వాత వాయిస్, దీంట్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటాయండి. ఏంటంటే కర్తరి లేకపోతే కర్మరి ప్రయోగం అని సంయోగం, రెండు పదాల మధ్య సంబంధం గురించి తెలుస్తుంది. దీంట్లో వాయిస్లో ఏంటంటే సంబంధం తెలియజేస్తుందండి. యాక్టివ్ వాయిస్లో కర్తరి ప్రయోగం, దీనిలో ఒక వాక్యంలో కర్త సబ్జెక్టు పని నేరుగా చేస్తున్నట్లు అంటే అక్కడ జరిగిన దానిని యాక్టివ్ వాయిస్ అంటారు. తర్వాత దీంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. ఏంటంటే ఇక్కడ దీంట్లో స్ట్రక్చర్ గురించి చెప్తానండి. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ గురించే ఉంటుందండి. దీంట్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. రాజు మామిడి పండు తిన్నాడు. రాజు ఏట్ ఏ మ్యాంగో. రాజు ఇక్కడ ఏంటంటే రాజు ఏట్ మ్యాంగో అంటే రాజు మ్యాంగో తిన్నాడు, మామిడి పండు తిన్నాడు. మ్యాంగో కదండి, మామిడి పండు తిన్నాడు అలా జరుగుతుంది. దాని ప్యాసివ్ వాయిస్లో కర్మ ప్రయోగం జరగాలి. ఒక వాక్యంలో కర్మ ప్రయోగం, దీని ప్యాసివ్ వాయిస్లో ఒక వాక్యంలో పని యొక్క ఫలితం అంటే ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా. పని యొక్క ఫలితం ఆబ్జెక్ట్ మీద దృష్టి పెట్టినప్పుడు లేదా పని ఎవరి ద్వారా జరుగుతున్నప్పుడు దాన్ని యూజ్ చేయాలని దీన్ని ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేయాలి. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ అంటారు కదా, బీ ఫామ్ ప్లస్ V3, V1 V2 అంటారు కదా, V3 ఫామ్. బై ఖచ్చితంగా బై యూజ్ చేయాలి. తర్వాత సబ్జెక్టు, ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ రావాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రావాలని జరుగుతుందండి. కానీ ఇది పెట్టేసి రాయకూడదు, మీరు జాగ్రత్త చూసుకోండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్ పాయింట్లో. ఉదాహరణగా నేను చెప్తాను. ఏ మ్యాంగో వాజ్ ఈటెన్ బై రాజు. ఏంటంటే మామిడి పండు మీద జరిగింది పని. మామిడి పండు రాజు చేత తినబడుతుంది. ఎవరు తిన్నారు ఇక్కడ చూడండి. ఎందాడ వాక్యం ఏంటంటే మామిడి పండు రాజు మామిడి పండు తిన్నాడు అని జరుగుతుంది కదా. ఇక్కడ మామిడి పండు రాజు చేత
చూడండి బై ఎక్కడంటే సబ్జెక్టు, అక్కడ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ఆబ్జెక్ట్ వాడారు కదా, ఇక్కడ ఆబ్జెక్టు ప్లస్ బీ ఫామ్ V3 V1 V2 అని అంటారు. బై కంపల్సరీ వాడను, బై తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, మీరు ఎంత వచ్చినా సరే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయండి. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ అవుతుంది. వెర్బ్ ఫామ్ ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు క్రియ యొక్క మూడో రూపం అంటే V3 అంటారు కదా, మూడో రూపం మాత్రమే వాడాలి. బై పొజిషన్లో సాధారణంగా మనం పని చేసిన వ్యక్తిని తెలపడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ పని ఎవరు చేశాడు, రాజు చేశాడు, రాజు చేత బై ఈటెన్ బై రాజు అని అన్నాం కదండి, అది అలా ఉపయోగించాలండి. తర్వాత టాపిక్ రిపోర్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ 2 రకాలు ఉంటాయండి. దీంట్లో ఒక చెప్పిన మాటలని ఎటువంటి మార్పు లేకుండా వాడాలండి. వాడిన పదాలని దీంట్లో అంటే ఇన్వర్టెడ్ కామన్స్ జరుగుతుందండి. ఇన్వర్టెడ్ కామన్స్ అంటే ఒక వాక్యం ఉంది కదండి, సపోజ్ సెంటెన్స్ కరెక్షన్స్ ఉంది కదా, ఇట్లా ఇన్వర్టెడ్ కామన్స్ వస్తాయి. ఇన్వర్టెడ్ కామన్ మాత్రమే ఉంచి దాన్ని డైరెక్ట్ స్పీచ్లో ఉంటుందండి. నేను స్కూల్కి వెళ్తాను, ఇక్కడ ఇన్వర్టెడ్ కామన్స్ ఉన్నది అనుకోండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ మ్యాటర్ ఉంది, ఇక్కడ ఉందనుకోండి. ఇట్లా జరిగినప్పుడు ఏముందంటే రాము ఐ సెడ్ ఐ గోయింగ్ టు స్కూల్. అక్కడ సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు చేర్చి రావడం. డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్లోకి స్పీచ్లోకి మార్చేటప్పుడు మార్పులు వస్తాయి. టెన్స్లో కూడా వస్తాయండి. సాధారణంగా ప్రజెంట్ టెన్స్లో ఉన్న మాటలను ఫాస్ట్ టెన్స్లోకి మారుతాయండి. ఏంటంటే ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లోకి ఫాస్ట్ జరగబోయే దాని గురించి మారుతాయి. దీంట్లో యామ్, ఈజ్, ఆర్ దానికి వజ్, యు అని వాడాలి. ఏంటంటే యాము, చూడండి యాము, ఈజ్, ఆర్కి ఏం పదాలు అడుగుతుంది, వజ్ కానీ ఊ కానీ వాడాలండి. ఈ పదాలు యూజ్ చేయాలి అది వచ్చినప్పుడు, అర్థమైంది కదండి. తర్వాత హ్యాడ్ వచ్చింది, హ్యాడ్ వేరే నడది. తర్వాత V1 ప్రజెంట్లోని V2 పాస్ట్లోకి రావాలండి, అర్థమైంది కానీ V1 దాంట్లోని V2 రావాలి. తర్వాత ఆర్టికల్స్ డిమోన్స్ట్రేట్స్ అండ్ క్వాంటిఫైర్స్ అని ఉంటాయండి. దీంట్లో ఏంటంటే ఆర్టికల్స్ 2 రకాలు ఉంటాయండి. ఇండెఫినెట్, డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ అంది అని ఉంటాయి కదా. ఏ అనే పదం ఉపయోగించినప్పుడు మన మొదటి అక్షరం హల్లు అంటే కాన్సనెంట్ సౌండ్స్ అంటారు, కాన్సనెంట్ పదాలు అంటారు, మొదలవుతుంది అంటే దాన్ని ఫస్ట్ యూజ్ చేయాలండి. ఏ అనే పదాన్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. తర్వాత ఏ బాయ్, ఇదిగోండి ఏ బాయ్, ఇక్కడ ఏయుపి కాబట్టి క్యాపిటల్ లెటర్స్లో ఉపయోగించాలి. తర్వాత ఒక దాన్ని మనం ఆడటం ఏంటంటే యూనివర్సిటీ, యుఎన్ఐ యూనివర్సిటీ, ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి అట్లా మనం వాడడం జరుగుతుందండి. తర్వాత మీకు ఇంకో వాక్యాలను ఇంకో రకంగా యూజ్ చేయడం జరుగుతుంది. నేను దాని కూడా చెప్పాను. యాన్ అనే పదాన్ని పలికినప్పుడు మొదటి అక్షరంలో వచ్చు ఓవెల్ సౌండ్ ఆ నుండి అమ్ము వరకు ఉన్న వాటిని ఓవెల్స్ అంటున్నారు. ఏ అంది ఏ అంటారు కదా, వాటిని కాన్సనెంట్ సౌండ్స్ జరుగుతుంది ఇంగ్లీష్లో. మీకు ఇంగ్లీష్ పదాలు మీకు తెలిసే ఉంటుంది, అవి జరుగుతుంది. డెఫినెట్ ఆర్టికల్స్లో అంటే ఖచ్చితంగా మనం ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ వస్తువుని కానీ లేదా ఒక వ్యక్తిని కానీ తెలిసిన విషయంలో గురించి
చేసేటప్పుడు దా ఉపయోగిస్తాం. ఏంటంటే ఒక వ్యక్తిని కానీ ఒక ప్లేస్ గురించి ఖచ్చితంగా చెప్పేటప్పుడు కానీ ఒక ప్లేస్ అంటే ద గంగా, ద కృష్ణ, ద గోదావరి ఇవన్నీ అలా ఇస్తుంది. ద సన్ అని యూజ్ చేస్తుంది కదా. ద బైబిల్, ద ఖురాన్, ద మహాభారత్ ఇలా పవిత్రమైన గ్రంథాలను యూజ్ చేసినప్పుడు మాత్రమే ద అంటే యూనివర్సల్ రైట్స్ అంటారు. ఇట్లా ఎక్కడైతే దా వచ్చిందో మీరు అట్లా గుర్తుపెట్టేసుకోండి. మీరు అవి ఆర్టికల్స్ దాంట్లో రూపాలు ఉండడం జరుగుతుందండి. మీరు ఖచ్చితంగా దీంట్లో క్వశ్చన్స్ లేకుండా ఉండదు. ఈ టాపిక్స్ మీద గుర్తుపెట్టుకోండి, అలా వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి డిమాండ్స్ అంటే ఒక నామవాచకానికి నౌన్ పరిచయం చేసినప్పుడు లేదా అవి ఎంత పరిమాణం ఉందో ఎవరిదో సృష్టం చేసే పదాలను తెలుసుకోవాలండి. వీటిని నిర్ధారకాలు అంటారు. అంటే నిర్ధారకాలు అంటే ఏం లేదని మనం ఒక నిర్ధారించుకోవాలి. ఒక పదాన్ని మనం నిర్ధారించుకున్నప్పుడు తర్వాత ఈ ప్రధాన 4 రకాల ఆర్టికల్స్ ముందు వచ్చినప్పుడు ఏ అంది ఐ హ్యావ్ ఏ పెన్, నా దగ్గర పెన్ ఉంది అని వాడటం జరుగుతుంది. అలా చూపించాలి మీరు, వాటిని అక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత దీంట్లోనే ఆర్టికల్స్లోనే ఒక వస్తువు ఎక్కడ ఉందో లేదా దగ్గర ఉందో దూరంగా ఉందో అవి చెప్తాయండి. దీస్ వచ్చినప్పుడు ఈ దీస్ అంటే ఇది, దట్ అంటే అది, దోజ్ అంటే ఇవి, అవి దోజ్ అంటే సందర్భానుసారమని దిస్ ఈజ్ మై బుక్ అంటే ఈ పుస్తకం నాది అని చెప్తుందండి. దాన్ని వాడడం జరుగుతుంది. తర్వాత మీకు ఇంకో వాక్యం ఉంటుంది చూడండి, నేను చెప్తాను. ఇదిగోండి, ఒక వస్తువు ఎవరితో తెలిసింది. మై అంటే నా, ఎవరంటే నీ, అజ్ అంటే అతడు, ఈ అంటే ఆమె, ఇట్స్ అంటే దాని దీని, అవర్ అంటే మన మా, దేర్ అంటే వారు. ఉదాహరణ దిస్ ఈజ్ మై హౌస్ అయితే దిస్ ఈజ్ అవర్ యూనివర్సిటీ అని వాడతాం కదా. అట్లా పదాలని మనం వాడడం జరుగుతుంది. ఏంటంటే అవర్, తర్వాత మై, ఎవరు, తర్వాత ఇట్స్, ఇట్లాంటి పదాలు రావడం జరుగుతుందండి. వీటిని మీరు జాగ్రత్తగా చూసి పెట్టాలని, లేకపోతే దెబ్బ అయిపోతే మార్కులు ఇక్కడే పోతాయి. మీకు జాగ్రత్త చూసుకోండి. తర్వాత క్వాంటిటీ, పరిమాణం అండి. క్వాంటిటీ ఫైర్స్ అంటే ఏం లేదండి, పరిమాణం తెలిపే వస్తువులు అయితే సంఖ్య రూపంలో తెలిపే దాంట్లో క్వాంటిటీ. సమ్ అంటే కొన్ని, మెనీ అంటే చాలా, ఫ్యూ అంటే కొద్దిగా, ఆల్ అంటే అన్ని, ఎవ్రీ అంటే ప్రతిదీ అలా జరగడం జరుగుతుంది. అర్థమైంది కండి. ఆర్టికల్స్, డిమాండ్స్, క్వాంటిటీ ఫైర్స్ అండి. ఏమి లేదండి, దాంట్లో 4 రకాలు ఉంటుంది. దాంట్లో అంటే పరిమాణాన్ని కానీ ఎక్కడ ఉన్నది అక్కడ నుంచి చెప్పేదాన్ని వాటి గురించి అడుగుతుంది. తర్వాత సెంటెన్స్ కరెక్షన్స్ అండి. అక్కడ వాక్యాలు ఉంటాయండి. ఆ వాక్యాలను మనం గ్రామర్లో స్పెల్లింగ్ లేకపోతే పదప్రయోగంలో దోషాన్ని గుర్తించి చర్చ. దాంట్లో కూడా 4 రకాలు ఉంది. దీంట్లో సబ్జెక్టు, వెర్బ్, అగ్రిమెంట్ అని ఆల్రెడీ నేను చెప్పానంటే. క్రియాకర్త పొంతన వాక్యం లేకుండా కర్త అంటే సబ్జెక్టు, ఏకవచనం కానీ అంటే సింగులర్ ఆర్ ఫ్లోరల్ ఉందో లేదా క్రియ కూడా ఉందో అదే వచనంలో వాడాలండి, మనం వాడాలి. ఏంటంటే ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్. ఇక్కడ ఏంటంటే వాక్యం చెప్తాను నేనంటే ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్, అది ఇన్కరెక్ట్. కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ప్లేయింగ్. ఈచ్ ఆఫ్ ద అంటే ఇక్కడ చూడండి, ఆఫ్ అనే పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనం ఇలా రకరకాల పదాలను యూజ్ చేసి రాయాల్సి వస్తుంది. దీంట్లో డబుల్ నెగిటివ్ 2 పదాలు ఉంటాయండి. దాని పదాలు కూడా చూసుకోవాలి సెంటెన్స్ కరెక్షన్స్లో. ఐ డోంట్ నో నథింగ్, ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకేమీ తెలియదు. ఇక్కడ వ్యతిరేక పదార్థాలు కానీ అసలు ఏమి వాడకూడదండి, జాగ్రత్తగా ఉండండి. ఐ డోంట్ నో నథింగ్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అని ఇక్కడ జరగడం జరుగుతుంది.
మీరు జాగ్రత్తగా చూసి రాయండి అండి. ఎలాంటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జామ్స్లో ఏ వస్తాయని కాదు చెప్తున్నాను. తర్వాత వచ్చి టెన్స్లో కరెక్షన్స్లో కానీ ఆర్టికల్లో కరెక్షన్స్లో కానీ వాడడం జరుగుతుందండి. మీరు జాగ్రత్తగా రాయాలి. తర్వాత వచ్చి మీరు రైటింగ్ స్కిల్స్, పారాగ్రాఫ్ క్రియేటింగ్ అంటే ఇందులో కూడా నాలుగు ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఉంటుంది, నేరేటివ్ ఉంటుంది, తర్వాత ఎక్సోజెటరీ అని ఉంటుంది, దీంట్లో ఉంటుంది ఆల్రెడీ చెప్పిన ఎక్సోజెటరీ. తర్వాత ఆర్గ్యుమెంటేటివ్ అని ఉంటుందండి. దీంట్లో జాగ్రత్తగా ఉంటుంది. ఇవి మీకు వాటి గురించి వస్తే రాయండి, లేకపోతే వేరే ఆప్షన్ చూసి రాసుకోండి. తర్వాత పారాగ్రాఫ్ డిస్క్రిప్టివ్ అంటే వర్ణాత్మకంగా ఒక వ్యక్తి లేదా ఒక అంశాన్ని మీరు అంటే ఒక గ్రామాన్ని కానీ ఒక ప్లేస్ గురించి వర్ణించి రాయాలని డిస్క్రిప్టివ్ అంటారు. నేరేటివ్ అంటే కథల రూపంలో కథను గురించి ఒక సంఘటన గురించి రాయాలండి. ఎక్స్పోజిటరీ అంటే వర్ణాత్మక ఒక విషయాన్ని గురించి నిజాలు చెప్పడం, లేకపోతే ఇక్కడ ఏంటంటే ఇది కంప్యూటర్ గురించి ఉన్నదన్నట్టు చెప్పడం, లేకపోతే అక్కడ స్కూల్ గురించి ఉన్నదని చెప్పడం, దాన్ని అట్లాంటివి రాయడం అండి. తర్వాత ఎక్స్పోజిటరీ ఏంటంటే ఒక అంశంపై అనుకూల ప్రతికూల అంశం వాదన చేయడం. ఉదాహరణ సోషల్ మీడియా గురించి, ఇది లాభమా నష్టమా. దీంట్లో ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్ లేకపోతే వాట్సాప్ ఉంటుంది, సోషల్ మీడియా ఇది లాభమా నష్టమా దాని గురించి రాయడం జరుగుతుంది. మీరు ఎవరివన్ చూసి జాగ్రత్తగా రాయండి. తర్వాత లెటర్ రైటింగ్, ఇది ఫార్మ్ ఇన్ఫార్మ్ ఉంటుంది. అంటే మీరు అధికారికి ఎలా రాయాలి లేకపోతే ఇన్ఫార్మ్. అధికారికి అంటే సార్స్కి లేకపోతే ఆఫీస్కి ఎలా రాయాలంటే దానికి రాయాలండి. తర్వాత ఇన్ఫార్మ్ అంటే ఫ్రెండ్స్ కానీ స్నేహితులు ఎలా రాయాలి జరుగుతుంది. ఎస్ఐ రైటింగ్ ఏం లేదండి, గివెన్ టాపిక్స్ అని ఎస్ఐ గురించి రైటింగ్ రాయాలి. ప్రీసైజ్ రైటింగ్ అంటే ఏం లేదంటే సంక్లిష్ట రచనను తగ్గించాలండి. నాకు ఉంటుంది కదా, మనం తగ్గించి ప్రీసైజ్ తగ్గించి రాయాలండి. దాన్ని మీరు జాగ్రత్తగా కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. ఏంటంటే అక్కడ ఏంటంటే అవగాహన కొన్ని ప్రశ్నలు ఉంటాయండి, ఆ పారాగ్రాఫ్స్ మీరు రాయాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే అపరిచితను గద్య రూపంలో ఉంటుందండి. అక్కడ పద్య భాగం గద్య భాగం ఉంటుంది, దాన్ని గద్య భాగంలో ఉంటుంది, మీరు చేసిన అర్థం చేయాలి. తర్వాత క్రియేటివ్ థింకింగ్ అంటే క్రియేటివ్ రైటింగ్ అంటే ఇక్కడ స్టోరీ రైటింగ్, డైలాగ్ రైటింగ్ ఉంటాయండి. మీరు థింక్ చేసి రాయాలి. ఒక స్టోరీ డైలాగ్ గురించి మీకు తెలిసింది. అక్కడ ఇక మనం సృజనాత్మక అంటే మన ఆలోచన విధానాలను కథ రాయాలి. డైలాగ్స్ అంటే మీకు తెలిసిన ఒక గురించి, లేకపోతే సంభాషణ గురించి, ఎవరైనా డాక్టర్ పేషెంట్ గురించి, టీచర్ స్టూడెంట్ గురించి అట్లా ఉంటాయండి, వాటి గురించి రాయాలి. తర్వాత సెక్షన్ 4 వచ్చి ఒక పదాలు, సెనోనిమ్స్ అటోనిమ్స్ అంటే మీకు తెలిసింది, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు అని అంటారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏం లేదు, ఏకపదాలను కలిపి రాయాలండి వాటిని. తర్వాత వీడియమ్స్ అండ్ పేర్స్ జాతీయాలు, పద సంబంధాలండి. తర్వాత వర్డ్ ఫార్మేషన్, ప్రిఫిక్స్, సఫిక్స్, రూట్ వర్డ్స్ అంటారు కదా. ప్రిఫిక్స్ అంటే పూర్వపదాన్ని ముందు చేరే పదాన్ని అంటే పూర్వపదం ఏంటంటే పూర్వపదం పరపదం అంటే పూర్వ అంటే ముందు ఏంటంటే హ్యాపీ. ఇది పూర్వపదం అండి, ఇది పరపదం అండి. మన స్టడీ లాంగ్వేజ్లో ఇలా అంటే ఈ పూర్వపదం, ఇది పరపదం, ఇలా వాక్యాలు ఉంటాయండి. దాన్ని ఇక్కడ ముందున్న చేరుతానని ప్రిఫిక్స్ అంటారు. తర్వాత సఫిక్స్, వెనక వచ్చి చెప్పేదాన్ని సఫిక్స్ అంటే ఫియర్లెస్ చెప్తాను. ఫియర్ డాష్ LES స్లాష్ ఏంటంటే పూర్వపదం, ఇది పరపదం. వెనుకున్న పదాన్ని సఫిక్స్ అంటారు, ముందున్న పదాన్ని ప్రిఫిక్స్ అంటారు. అర్థమైంది అండి, ఇవ్వండి. తర్వాత రూట్ వర్డ్స్ అంటే మీకు మీకు తెలిసిందే ఉంటుంది. తర్వాత వర్డ్ ఫార్మేషన్
వర్డ్ ఫార్ములేషన్ గురించి ఎప్పుడో చెప్పాను. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్, స్పీచ్, డెబేట్స్, డిస్కషన్ అండ్ ఇవి జరుగుతాయండి. స్పీచెస్ అంటే దాని గురించి స్పీచ్ ఇవ్వాలి, డెబేట్స్ అంటే ఒక కార్యక్రమంలో పాల్గొనాలి, డిస్కషన్ అంటే ఒక స్టోరీ ఒక దాని గురించి డిస్కస్ చేయాలి. లిజనింగ్ స్కిల్స్, కాంప్రహెన్షన్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అక్కడ మనం స్కిల్స్ గురించి LSRW స్కిల్స్ ఉంటుంది, లిజనింగ్ స్కిల్స్ అనే ఒకటి ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం వాడతామండి, వాటిని ఒక రకరకాలుగా స్కిల్స్లో వాడడం, రైటింగ్ స్కిల్స్, స్పోకెన్ స్కిల్స్ అని వాడడం జరుగుతుంది, దాన్ని వాడడం జరుగుతుంది. తర్వాత నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ ఏం లేదండి, వాటి గురించి మనం డిస్కస్ చేసిన కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉందా లేదా వాడడం జరుగుతుందండి. తర్వాత గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ అంటే గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ స్కిల్స్. మనం ఇప్పుడు నేను ఏంటంటే మీకు సిలబస్ ప్రజెంటేషన్ చేస్తాను, ఈ స్కిల్స్ ఎలా ఉన్నాయో లేదని మీకు చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇవన్నీ టీచింగ్స్ భాగాలు. ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్ స్కిల్స్, ఇవన్నీ టీచింగ్ స్కిల్స్లో భాగాలండి. ఇవి వస్తేనే మీకు టీచింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత మీకు సెక్షన్ 6లో వచ్చే ఇది ఏం లేదండి, ఇవైనా అలంకారాలు, వీటి గురించి దానిలో స్మైల్ ఉపమాలంకారం, పోలి గురించి తెలిసేదాన్ని ఉపమాలంకారం అంటారు. మ్యాన్ ఫోటర్ అంటే పోలికి చెప్పకుండా నేరుగా చెప్పడాన్ని వాటి గురించి ఉంటుందండి. రీడింగ్ కాంప్రహెన్షన్, సెలెక్టెడ్ లిటరసీ టెక్స్ట్, పోయమ్స్, స్టార్ స్టోరీస్, ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద నావల్స్, ప్లేస్, వీటి గురించి ఉంది. అండర్స్టాండింగ్ ద లిటరేచర్ డివైస్ అని చెప్పండి. స్మైల్, మోటోఫోర్, పర్సన్ ఫిక్షన్స్ అని ఉంటాయండి. అప్లికేషన్ ఆఫ్ ద లిటరసీ వర్క్స్ అండ్ ఆడిటర్స్ ఏంటంటే మనం ఒక లిటరసీ గురించి ఆడిటర్గా, ఇప్పుడు సపోజ్ ఒక స్టోరీ ఉందండి, ఒక స్టోరీ గురించి ఎవరు రాసిన ఆడిటర్ ఉంటుంది, అలా రాయడం జరుగుతుందండి, ఇవ్వడం జరిగింది. తర్వాత సెక్షన్ 7లో వచ్చి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండి. దీంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ ఆఫ్ ద ఫ్యాజ్ రిలేట్ ద కరెంట్ ఈవెంట్స్. ఏంటంటే రిలేట్ కరెంట్ ఈవెంట్స్ గురించి ఆల్రెడీ మీకు ప్రీవియస్ డేట్లో చెప్పాను. రిలేట్ కరెంట్ ఈవెంట్స్ 2026 వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే శ్రీలంక, ఇండియా అని చెప్పాలండి. తర్వాత పర్టికులర్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ని ఎలా అంటే కామర్స్ ఎర్రర్స్ ఎలా ఇచ్చాడు, ప్రొనౌన్సియేషన్ రూల్స్, స్పెల్లింగ్ రూల్స్, యూజ్ ఆఫ్ క్యాటలర్స్. ఇందాక చెప్పానండి దానిగా ముందు వాక్యం వస్తుందని క్యాపిటల్స్ వాడలేదు. తర్వాత యూనివర్సల్ సత్యాల గురించి చెప్పేటప్పుడు కానీ, ఒక పర్టికులర్ ప్లేస్ గురించి కానీ, పర్టికులర్ వ్యక్తి గురించి చెప్పేటప్పుడు కానీ దావన వాడతాం కదా, క్యాల్కులేటర్ ఎలా యూజ్ చేయాలి అని ఉంటుందండి. ఇదేనండి దీనికి సంబంధించిన బస్సు. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, మర్చిపోదండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఆల్, బాయ్.